రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామ రైతులు వరిధాన్యం తూకంలో జరుగుతున్న అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రైతులు మాట్లాడుతూ గతంలో బస్తాకు 40 కిలోల చొప్పున తూకం వేయగా ప్రస్తుతం అధికారులు మిల్లర్ల కుమ్మక్కై 42.5 కిలోల వరకు తూకం వేస్తున్నారని ఆరోపించారు. క్వింటాకు అదనంగా ధాన్యం తీసుకుంటూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తూకం విషయంలో వెంటనే చర్యలు తీసుకుని 40 కిలోల చొప్పున తూకం వేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. రైతులకు వత్తాసు పలుకుతున్న అధికారాన్ని వెంటనే 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 ఆన్లైన్ సిస్టమ్ వెంటనే ఆన్లైన్ సిస్టమ్ వెంటనే ఆన్లైన్ సిస్టమ్ వెంటనే రైతులపై అధిక తూకం వేస్తున్న అధికారులను వెంటనే అధిక తూకాలు వేస్తున్న రైతులను వెంటనే ఏదైతే మరి రైతులకు వరి ధాన్యం తూకాల దగ్గర గతంలో 40 కిలోలు ఉంటుండే, ప్రభుత్వం పట్ల అది 40 కిలోలకు జోకుతున్నది. కానీ ఇప్పుడు 41 పోయింది, 42 పోయింది, 42.5. మరి రైతులను నడ్డు విరిచే విధంగా 42.5 పెడితేనే ఇలా రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అధికారులు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల ఇలా రైతులు ఇక్కడ వరి ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియను పూర్తిగా ఆపేసి రోడ్డు మీద ధర్నా చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం దిగొచ్చి ఎప్పటిలాగా మరి 40 కేజీలే జోకాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే దానికి మొత్తం 42.5 జోకుపని రైస్ మిల్లర్లు అధికారులు కుమ్మక్కై ఇక్కడ మరి 42.5 జోక్తేనే ఇక్కడ గంటలు తాగుతాయని మరి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినందుకు అధికారుల మీద రైస్ మిల్లర్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.